కలలో లక్ష్మికి ఆడపిల్ల పుట్టిందా? కలలో ఏంటి, నిజంగానే పుట్టింది. అయినా ఇప్పుడు ఆ లక్ష్మికి ఆకలి రావడం ఏంటి? వెనక ముందు ఆలోచించకుండా తన గర్భసంచి దానం చేసింది. ఇప్పుడు కలలు కనడం తప్ప పిల్లల్నేం కంటుంది? వివేక్ జానులు ఇటే వస్తున్నారు. ఆ గర్భసంచి గురించి వాళ్ల ముందు మాట్లాడక అరవిందా. అమ్మ స్మార్ట్ వాచ్కి బగ్ ఫిక్స్ చేయించారే, నేను వెళ్ళేసి వస్తా. రే వివేక్, పెద్దమ్మా, ఆ వస్తువులు అక్కడ ఎవరు పెట్టారు? ఎవరూ పెట్టలేదు పెద్దమ్మా. రాత్రి ఇంట్లోకి దొంగలు పడ్డారు. ఇంట్లోకి దొంగ వచ్చాడా? అవును బావుగారు, ఆ దొంగ ఇంట్లోకి వస్తుంటే మేం చూసి కొట్టాం. తప్పించుకొని పారిపోయాడు. దొంగ దొరికిపోవడానికి నీ ముందుకే వస్తోంది. రాత్రి ఇంట్లో దొంగలు పడితే ఇప్పుడు చెప్తున్నారా? అంటే దొంగ ఇంట్లోకి వస్తున్నప్పుడే చూసి కొట్టాం పెదనాన్న. వాడి ఇంట్లో నుంచి ఏం పట్టుకెళ్ళలేదు. అమ్మో, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారా? అనవసరం గీటొచ్చాను. ఆగు దేవయాని. ఏంటక్క? ఇలారా. కొంపదీసి రాత్రి వచ్చిన దొంగ నేనే అని అక్క కనిపెట్టేసిందా ఏంటి? ఏమైంది అలా ఉన్నావు? ఆ దెబ్బలేంటి దేవయాని? రాత్రి బాత్రూంలో జారి పడిపోయానక్క. ఒక్కసారి పడితే అన్ని దెబ్బలు ఎలా తగిలాయో? అంటే కింద పడి పైకి లేస్తూ మళ్ళీ పడిపోయాను. అలా 2-3 సార్లు పడిపోయాను బావగారు. చాలాసేపు బాత్రూంలోనే ఉండిపోయాను. అందుకే నైట్ మామ్ రూమ్లో కనిపించలేదు. మనీషా కూడా అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. పదండి అత్తయ్య, వేడి నీళ్ళు కాపడం పెడతాను. ఏం వద్దులే అమ్మా, చేసింది చాలు. జాను ఏం చేసింది పిన్ని? అంటే తనతో సేవలు చేయించుకోవడం ఎందుకు అని. తను నీ కోడలే కదా దేవయాని, చేస్తుందిలే. నీ మీద మాకు చాలా కోపంగా ఉంది. ఏమైంది పిల్లలు? ఆంజనేయ స్వామి మీద కోప్పడుతున్నారు. స్వామికి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? కోపం ఆయనకే కాదు, మాకు కూడా వస్తుంది. మేము ఆయనకి మొక్కు చెల్లించాం, కానీ ఆయన మాత్రం మా కోరిక తీర్చలేదు. ఆయన మాట తప్పేవాడు కాదే. మరి మా అమ్మ నన్నుల కడియాలు ఎందుకు తీసేశాడు? ఆ శూర్పణఖను ఇంకా మా ఇంట్లో ఎందుకు ఉంచాడు? మేము ఆయన్ని అడిగిందేంటి, ఆయన చేసిందేంటి? అందుక మీ కోపం. మీరడిగింది ఆయనకు తెలుసు, కానీ ఆయన చేసింది మీకు తెలియడం లేదు. ఆయనకి కలపడం తప్ప విడగొట్టడం తెలీదు. మీ అమ్మా నాన్నలు కూడా ఆయన మన సీతారాముల్లా చూస్తారు. మమకారంతో ముడిపడ్డ బంధం మాతృబంధం అని తెలిసే వరకు ఈ కష్టాలవి తప్పవు పిల్లలు. మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదు తాతయ్య. అయినా మేము అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? కష్టాలు తప్పవని చెప్పడానికి నువ్వే రావాలా? మా కష్టాలు మాకు కనిపించట్లేదా? నవ్వుతావేంటి? అసలు నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వు నిన్న కనిపించినట్టే కనిపించి మాయమయ్యావు. నువ్వెవరో చెప్పు. నేనెవరో నువ్వెవరో అంతా శోధించి తెలుసుకోవాలి తల్లి. ఏదైనా వెతికినప్పుడే దొరుకుతుంది. దొరికినప్పుడే అన్ని సమస్యలు తీరిపోతాయి. రాత్రి అక్కడే పెట్టానే.
ఇక్కడే పెట్టానే. బంగారం లాంటి వాచ్ ఎక్కడికి పోయిందో ఏమో. రాత్రి ఇంట్లోకి దొంగొచ్చాడు కదా, వాడేమైనా ఎత్తుకెళ్ళాడేమో. మామ్, నీ వాచ్ ఎక్కడికి పోదులే, ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. జాను, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బగ్ ఫిక్స్ చేయడానికి. ఏంటి? అదే మామ్, జాను జుమ్కాలో ఒక స్టోన్ మిస్ అయిందంట, అది ఫిక్స్ చేద్దామని తీసుకెళ్తున్నాను. జాను, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా ఫిక్స్ చేయించండి. సరే. వీడికి ఎంతసేపు పెళ్ళం పనులే తప్ప నా పనులేం పట్టవు. కాపడం పెట్టింది చాలు, వెళ్ళు.